హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. నా సూర్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. నా కళ్ళల్లో నీళ్లు వస్తే తట్టుకోలేకపోయేవాడు. నన్ను ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. అతనితో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తు వస్తుంది. నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నందుకు నేను ఎవరిని నిందించాలి? నా తల్లిదండ్రులనా? నా విధినా? లేక నేనేనా? నా జీవితాన్ని నేను ఎందుకు ఇలా నాశనం చేసుకున్నాను అని ఏడుస్తుంది. చందు తెల్లవారుజామున నిద్రలేచి చూసుకుంటుంది. ఆమె ఒంటిపై బట్టలు చిరిగిపోయి గాయాలు గుర్తులు ఉంటాయి. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. చందు మంచం ప్రక్కన సూర్య నిద్రపోతూ ఉంటాడు. చందు మెల్లగా మంచం దిగి తన బట్టలను సరిచేసుకుంటుంది. ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది. ఆమె కళ్ళల్లో భయం, బాధ, కోపం కనిపిస్తాయి. చందు తన జీవితం ఎలా అయిపోయిందని తలుచుకుని కుమిలిపోతుంది. సూర్య హైదరాబాదులో జాబ్ చేయటం వలన చందు కూడా అతనితో పాటు వెళ్ళవలసి వస్తుంది. ఒక అపార్ట్మెంటులో అద్దెకు ఉంటారు. సూర్య ఉదయం రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరుతూ ఉండగా చందు సూర్య చేతికి లంచ్ బాక్స్ అందిస్తూ, ఏమండి, ఈరోజైనా కొంచెం తొందరగా ఇంటికి రావటానికి ప్రయత్నం చెయ్యండి. నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది అంటుంది. ఆ, అది మీ తాత ఆఫీస్ అనుకుంటున్నావా? నీ మనవరాలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తొందరగా వెళ్ళాలి అని వర్క్ మధ్యలో వదిలేసి రావటానికి అంటాడు. అలా కాదండి. సరే, నీ కబుర్లు తర్వాత చెబుదువులే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతాడు. చందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని సూర్య కోసం సాయంత్రం బాల్కనీలో నిలుచుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో సూర్య వస్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత భోజనం వడ్డిస్తుంది. తరువాత సరదాగా ఏదో మాట్లాడదామని అనుకుంటుంది. కానీ అతడు ఫోన్ చూసుకుంటూ ఆమెతో సమయం కూడా కేటాయించడు. కొన్ని రోజులు సహనంగా ఉన్న చందు ఇక ఉండబట్టలేక, నేను మీ భార్యను, నన్ను కేవలం మీరు ఆ పనికి తప్ప ఒక మనిషిలా ఎందుకు చూడటం లేదు అని అంటుంది ఆవేదనగా. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి నిద్రపో అని కోపంగా అంటాడు. ఇలా ఒక 8 నెలలు గడుస్తాయి. ఆ రోజు ఉదయం నిద్రలేచిన తరువాత సూర్యకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి భర్తను ఆఫీస్కి పంపిన తరువాత ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో కొంత సమయం తర్వాత తేరుకుని తానంతట తానే పైకి లేస్తుంది. సూర్య ఆఫీస్కి వెళ్ళిన తరువాత ఎప్పుడూ కాల్ చేయని చందు సూర్యకి భయంతో కాల్ చేస్తుంది. చెప్పు అంటాడు కాల్ లిఫ్ట్ చేసి. ఏవండి, నాకు కొంచెం భయంగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటుంది. ఇప్పుడేనా? నాకు ఆఫీసులో పని ఉంది అని విసురుగా చెబుతాడు. ఆఫీసు నుండి తిరిగి వచ్చిన సూర్య చందుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి కేవలం మనకి ఒక 10 మెంబర్స్ అయితే కనుక 500 కంప్లీట్ అయిపోతుందండి. అది జరిగిన వెంటనే నేను అనుకోని ప్రేమ అనే కొత్త కథను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.